తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. తండ్రికి తగ్గ తనయుడిగా విభిన్నమైన పాత్రలు పోషించి బాలకృష్ణ ఇండస్ట్రీలో టాప్ హీరోగా నిలిచారు. ఇక నందమూరి హరకృష్ణ తనయులు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్లు కూడా సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే ఎన్టీఆర్ అచ్చం సీనియర్ ఎన్టీఆర్ ముఖ కవలికలు ఉండటంతో మంచి క్రేజ్ వచ్చింది. బాల నటుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన నిన్ను చూశాక చిత్రం తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1 నటించాడు ఎన్టీఆర్. అయితే ఇండస్ట్రీలోకి వచ్చాక రాజమౌళి మొదటి చిత్రం ఇదే కావడం, ఎన్టీఆర్ కి కూడా ఇదే చిత్రంతో మంచి స్టార్ ఇమేజ్ రావడం జరిగింది. ఎన్టీఆర్ మనవడిగా తెలుగు తెరకు పరిచయమైన ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 తో తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది. ఏకంగా 73 కేంద్రాల్లో 50 రోజులు, 42 కేంద్రాల్లో 100 రోజులను పూర్తి చేసుకుని ఎన్టీఆర్ కు రాజమౌళికి అజరామరమైన విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి హీరో ఎన్టీఆర్ తో పడ్డ కష్టాలను లోపల విపరీతంగా తిట్టుకునేవారట. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం సమయంలో ఓ పాట చిత్రీకరణ గురించి స్విట్జర్లాండ్ కు వెళ్ళగా అక్కడ రాజమౌళికి ఎన్టీఆర్ కి ఒకే గది అప్పచెప్పడం జరిగిందట. ఇక రాజమౌళి 9 గంటల వరకు నిద్రిస్తే ఎన్టీఆర్ మాత్రం 12 గంటల వరకు టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ చూస్తూ సౌండ్ పెట్టి మనోడికి తెగ ఇబ్బంది పెట్టేవాడట. దాంతో బయటకు ఏమీ అనలేక లోలోన బాగానే తిట్టుకునేవాడట. ఈ విషయాన్ని స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్వీట్ చేశాడు రాజమౌళి. అయితే ఈ చిత్రం తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ మంచి స్నేహితులు కావడం, తర్వాత సింహాద్రి, యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం జరిగింది.